ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం కోడె మొక్కుల ద్వారా అధిక ఆదాయం సమకూరుతుంది. అయినా అధికారులు వాటి సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. చినుకు పడితే చాలు గోశాల మొత్తం బురదమయంగా తయారవుతుంది. బురద నీటిలో తిరగటం, దేవాలయంలో సైతం తిరగటంతో వాటి కాళ్లకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి 2 గోశాలలుండగా ఒకటి కట్ట కింద, రెండవది తిప్పాపురంలో ఉన్నాయి. గోశాలలకు తరలించిన ఆవుల పట్ల ఆలయ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికారులు చేపట్టకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోశాల మొత్తం బురదమయంగా మారి కోడెలు అవస్థలు పడుతున్నాయి. దాదాపు 1000కి పైగా కోడెలు ఉన్న తిప్పాపురం గోశాలలో వర్షాకాలంలో ఎలాంటి ముందస్తుగా ఏర్పాట్లు చేయకపోవడంతో వానకు తడుస్తూ రాజన్న కోడేలు బురదలో జీవిస్తున్నాయి. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల సంరక్షణపై రాజన్న ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా పట్టించుకునేవారే కరువయ్యారు. రోజు రోజుకు మారుతున్న కాలానికి అనుగుణంగా అధికారులు కోడెల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కోడెలు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవలే దేవాదాయ శాఖ కమిషనర్ గోశాలను సందర్శించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చినా అధికారులు మాత్రం చలనం లేదు. వారం రోజులుగా చిన్నపాటి వర్షానికే గోశాలలు బురదమయమయ్యాయి. కోడెల ఆలనా పాలనా చూసుకోవడానికి పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నా వారి నిర్లక్ష్యం వల్ల మూగజీవాల రోదన అరణ్య రోదనైంది. రాజన్న ఆలయ అధికారులు కోడెల పట్ల శ్రద్ధ చూపాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.